ఏమైందా? ఎందుకు ఏడుస్తున్నా? మా తాత సార్, ఆ గాంధీ తాత గారు గొప్పవాడు సార్. ఆ తాత దేశం కోసం సర్వీస్ చేస్తే మా తాత మా కుటుంబం కోసం సేవ చేశాడు సార్. కానీ అసలు ఏంటయ్యా మీ తాత ప్రాబ్లము? మీరే చూడండి సార్. గురక కాదు సార్, గురకేమియా. గురకేమియా? అవును సార్. ఇది గుండెపోటు కంటే డేంజరస్ చెప్పు సార్. హాస్పిటల్లో చూపించలేకపోయా? ఎలా చూపించబడ్డారు సార్? మంచంలో పడ్డ అమ్మ, హాస్పిటల్లో పడ్డ నాన్న, బాలాడుతూ ప్రేమలో పడ్డ చెల్లి, ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్ లో పడ్డ అన్న, వీళ్ళందరి బాధలు తీర్చేసరికి రోజుకో కిలో తగ్గిపోతున్నాను సార్. అటక మీద కత్తులు క్లీన్ చేయమంటే గుడ్డతో క్లీన్ చేయొచ్చు, కానీ హార్ట్ కింద ఉన్న ఊపిరితిత్తు క్లీన్ చేయడం అంటే మామూలు విషయమా సార్? లక్షలు అవుతాయి. వీలాంటి గొప్ప వాళ్ళు దానం చేస్తే సాయంకాలానికి మా తాత ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు, ఇది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. తాత నమస్కారం సార్. 500. అమ్మో, గురక పెరిగిపోయింది, గుడ్డ అయిపోతుందేమో సార్. ఇప్పుడు ఎలాగా బాబు? లేపుదామా? లేపితే టోటల్ బాడీ లేపాల్సి వస్తుంది సార్. ఎలాగయ్యా? గురక కంట్రోల్ అవ్వాలంటే గోళీ సోడ పట్టమన్నా డాక్టర్. సార్ మీరు కొంచెం విసురుతుంటారా? వెళ్ళి గోళీ సోడ పట్టుకొస్తాను. వస్తాను సార్, అదే తీసుకొస్తాను సార్. ప్రభువులు. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదే? ఆయన లేపుదామా? లేపితే ఏదో ప్రమాదం అని చెప్పాడు కదండి. లేపకపోతే నాకు ఆఫీస్లో ఇంకా ప్రమాదం. అయితే లేపుదాం. తాత, ఓ తాత. ఎవర్రా బంగారం నిద్రపాడు చేసిందే? పాడు చేసావా? మరి మీ మనవాడు ఏదో మీకు గుర్కేమి అన్నాడు. నాకు మనవాడు ఏంటయ్యా? నేను స్టిల్ బ్రహ్మచారి. మనమేదో మోసపోయామమ్మా. నిజమేనండి. రైట్. బామా, ఏమ్మా మీ మనవరాలు రాలేదు బామ్మ. ఒరే వెధవ సుంట దద్దమ్మ, అద్దె కూడా ఎలాగూ చేత కాదు, అమ్మాయిని తీసుకురావడం కూడా చేత కదా. పొద్దున్నే తిట్లేంటి బామ్మ? తన బస్సు మిస్ అయి ఉంటుంది. నేను బస్సు మిస్ అవటం కాదు, మీరే నన్ను మిస్ అయ్యారు. మీరు ఇదేరా నా మనవరాలు. నైస్ మీటింగ్ యూ అండి. నీ బొంద మీటింగ్ నువ్వును. ఇంకొక క్షణం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు ముందు ఖాళీ చేయి. ఆవేశపడకండి బామ్మ. ఓనర్ వెళ్ళి టెనెంట్ మీద పడ్డా, టెనెంట్ వెళ్ళి ఓనర్ మీద పడ్డా, ఇరిగేది టెనెంటే. నిరుపేదని నిరుద్యోగిని, ఒంట్లో 5 లీటర్ల బ్లడ్ తప్ప ఇంట్లో 5 కిలోల బియ్యం కూడా లేనివాడిని, ఈ బామ్మదైతో బతుకుతున్నవాడిని. అన్యాయమైపోతాను బామ్మ. నువ్వు ఏమైపోతే నాకెందుకురా? నువ్వు ఊరుకో బామ్మ. నీకేం తెలీదు, ఊరుకో. 6 నెలలైంది వీడు అద్దిచ్చి. రెంట్ ఇచ్చేస్తాను బామ్మ. ఏంది ఇచ్చేది? హ్యాండా? బామ్మ నువ్వు ముందు లోపలికెళ్ళు. ఇది మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. నీ సంగతి తర్వాత చెప్తాను. అమ్మయ్యా, నన్ను కాపాడారండి. బై ది బై, ఐఎమ్ బాలా. మీ బయోడేటా అంతా మా బామ్మ చెప్పిందిలేండి. అయితే నేను వస్తానండి. బామ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే. ఊహించి గీస్తే ఊహాసుందర్లా వచ్చిందేంటి? ఇక్కడ ఎవరిదో 100 పడిపోయిందే. 100 నోటు నాదే. ఇది 100 నోటు కాదండి, 2 50లు. తెలుసులేవా, కింద పడి ముక్కలే 2 50 అయింది. పుట్టిందా? ఈ రోజు పుట్టలేదా? లేదు. చిచి, వెదవ జీవితం, చచ్చే వరకు నీకు పుట్టదు. బ్యాంక్ వచ్చిన అమ్మాయిల్ని అల్లరి పెడతా. కొట్టకాయ బాబు, ఆ అమ్మాయి ఈయన పెళ్ళాం. అవునయ్య బాబు, ఆ మేనకోళ్ళని ఈ మేనమాకు ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ప్రేమ పుట్టేదాకా ఫస్ట్ నైట్ లేదని ఈయన డిసైడ్ చేశాడు. ప్రేమ పుట్టిందా అని ఆవిడ, పుట్టలేదని ఈయన. 5 ఏళ్ల నుంచి మాకు ఈ రొటీన్ సీన్ మామూలైపోయింది అనుకో. అనవసరంగా ఆంజనేయుని అపార్థం చేసుకోకు. భలేవాడివే బాబు, నీకు పుట్టేలోపు వేరే వాళ్ళకి పుడితే ఏంటి పరిస్థితి? ఇది నిజమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతికి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను, కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది. కుడి చేయి బానే పనిచేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తే ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి, ఏంటి కోఆపరేషన్? కావాలంటే ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు.
వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడున్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళు అయిందంటే వెళ్ళి? 2 years అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 years. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబు 1.5 year ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పానించుకోలేదు. మధ్యలో ఒకసారి వచ్చేళ్ళారులేండి. ఆయన ఫ్రెండా? నేను అసలే మంచిదాన్ని కాదు. తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను, జాగ్రత్త. నిన్ను కూడా ఉంది. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే అలా డల్గా ఎందుకుంటావు? ఈ రోజు మా నాన్నగారు పోయిన రోజు. అంటే ఎలా పోయారు? కాలు జారి కింద పడిపోయారు. ఆ కాలు జారి కింద పడితే చచ్చిపోతారేంట? కాలు జారింది కొండ మీద, పడింది నేల మీద. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిందయ్యా. పిండం ఎలాగూ పెట్టలేదు. 10 మందికి అన్నదానం చేయాలనుకోవడం తప్ప సార్? తప్పేలా అవుతుంది, పుణ్యం కూడా వస్తుంది దాంతో. ఏడోక ఏంటి? ఆ పుణ్యం చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేదు. ఊరుకోవా భలేవాడు. మేమంతా ఏమిటి? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నా తరపున కూడా ఒక 100 ఇచ్చాను, తర్వాత తీసుకుందరు గాని. బేవర్స్ వచ్చింది, బేవర్స్ కనిపోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్ సార్. చూడు, ఈ డబ్బా మీ దగ్గర ఉంది సార్, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. తృప్తిగా అరే, ఇదిగా నెలవడ్డీ. మళ్ళీ నెలవడ్డీకి తప్ప మధ్యలో కనపడ్డావా తొక్క తీస్తా. ఇదిగా సర్లే. ఈస్ ద మేనేజర్ దేర్? యా హీ కమ్స్. రూమ్ దేర్. యు బోత్ సిట్. యు టేక్ ఎనీ డ్రింక్స్? యా. కెన్ వి గెట్ స్కాచ్? స్కాచ్? యు చవట్స్. సారా ప్యాకెట్స్ చాలా ఫేమస్ గా ఉంటాయి ఇక్కడ. ఒక ప్యాకెట్ తీసుకు చింపేవనుకో బుర్ర ర్యాకెట్ లాగా తిరుగుద్ది. హే, వాట్ యు సే? ప్లీజ్ కమ్. నువ్వు కమ్. కమ్ దేర్. నువ్వు గోరా. గుడ్ మార్నింగ్ సార్. అప్పా, ఈడో తుమ్ములు మాస్టారు. గుడ్ మార్నింగ్ చెప్పినా అలర్జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడను. నేను వేలుతో ఇలా అన్నానంటే ఇటు రాని అర్థం. నేను ఇలాగ అన్నానంటే రానని అర్థం. ఏంట్రా అంటున్నావు? అది కాదు సార్, మీకోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. ఫారిన్ డెలిగేట్సా? ఆనంద్ వచ్చాడా? మేనేజర్ మీరా ఆనందా సార్? నేనే అనుకో, కానీ పాపం వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇంద్రం చంద్రాలు మీకు ఇంగ్లీష్ వచ్చు కదా సార్. థ్యాంక్స్, భలే గుర్తు చేశావు. అయిపోయారు. ఏ చంటి, బంటి, అందరు రండి. రండి రండి. లోపల ఆయన పరిస్థితి ఏంటో ఎక్స్క్యూజ్ మీ అండి. ఏం కావాలి? మేనేజర్ గారు లోపల ఉన్నారా? ఆయన బిజీ మీటింగ్ లో ఉన్నారు. రండి సార్. అది కాదు, నేను. నువ్వు ఆడకంటే ఎక్కువ నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్ వచ్చాడా? సార్. ఆనంద్ వచ్చాడా? సార్. ఎవరి ఆనంద్? మిస్టర్ ఆనంద్, ఇక్కడ 9:30కి నువ్వు ఉండాల్సింది. ఏమేం సార్ అప్పుడు? జోకులొద్దు. ఏంటి లేట్? వస్తుంటే బస్ టైర్ పంక్చర్ అయింది సార్. ఇక్కడ నాకు బాడీ అంతా పంచర్లు అయిపోతుందయ్యా, వచ్చి కాపాడు ప్లీజ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్ అయ్యా ఆనంద్. పెట్రోల్ లేకుండా బంకు, ఆనంద్ లేకుండా ఈ బ్యాంకు నడవని ఇంకోసారి నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా, లోన్ కోసం వచ్చావా? నో సార్, నేను జాయినింగ్ కోసం వచ్చాను. అంటే అంజలి? అవును సార్. న్యూ అపాయింట్మెంట్? ఎస్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రామా, స్టాఫ్ కు పరిచయం చేస్తాను. డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి అంజలి కొత్తగా మన బ్యాంకులో రిక్రూట్ అయింది. ఈ రోజు నుంచి మన బ్యాంకు ఫ్యామిలీలో ఈ అమ్మాయి కూడా మెంబర్. మీరందరూ కోఆపరేట్ చేయాలి. కూర్చోమ్మా, ఇదే నీ సీట్. సార్. నమస్కారం మేనేజర్ గారు. వచ్చావా? వచ్చినట్టేనండి. అయ్యా, తిరుపతి ప్రసాదం సార్. తిరుపతి లడ్డన్నా నాటుకోడి గుడ్డన్నా నాకు చాలా ఇష్టం అయ్యా. ఓ 3 రోజులు లీవ్ కావాలి సార్. అదేమిటయ్యా, 4 రోజులు లీవ్ పెట్టి తిరుపతి ఇప్పుడేగా వస్తున్నావు? క్షేమంగా ఇంటికి చేరుకుంటే మళ్ళీ వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను సార్. గుండు కొట్టించుకోవడానికి నీకు బొచ్చుండాలిగా. ఉన్నంతే కొట్టించుకుంటాను సార్. అంతేగాని లీవ్ మాత్రం కంటిన్యూ చేస్తానంటావు. మొక్కు కదా సార్. అవును, మొక్కు తర్వాతే ఉద్యోగం. Sorry, I'm sorry, yeah. I'm Rahul. नाम तो सुना होगा. Yes, you're so cute. You are so sweet. మీరు రూబీ కోసం వచ్చారు కదా?
ఈ బేబీ కోసం రాకూడదా? Shall we go to coffee day? ఓ సారీ, బస్సుల వెనక రైళ్ల వెనక అందమైన అమ్మాయిల వెనక పడొద్దని మా బామ్మ చెప్పింది. What? బట్ నేను మా బామ్మని ఫాలో అవ్వను, ఈ బామ్మల్నే ఫాలో అవుతాను. You naughty boy. ప్లే బాయ్ అని త్వరలో తెలుస్తుందిలే. ఏంటి? నథింగ్. ఈ రింగ్ నీ ఫింగర్కి చాలా బాగుంటుంది. No. లిఫ్ట్ ఇచ్చినా గిఫ్ట్ ఇచ్చినా వద్దనకూడదు. I'm so lucky. అవును రాహుల్, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఓపెన్ ఓపెన్. 11. నిజంగా ఐఎమ్ వెరీ 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 లక్కీ. ఎందుకు? నా లక్కీ నెంబర్ 3. ఈ రోజు పరిచయం కాకుంటే నా నెంబర్ 13 అయ్యేది కదా. యూ నాటి. హలో, ఓ సుధీర్ నువ్వా? యా కమింగ్ కమింగ్. ఓకే. రాహుల్, వీడో వేస్ట్ పార్టీ, వదిలించుకొస్తా. నైట్ ఎన్ని గంటలకి? సెకండ్ షో టైమింగ్. ఓకే. వావ్, న్యూ ఫిగర్. థ్యాంక్స్. ఎందుకు? ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న మీరు నన్ను పట్టుకున్నందుకు. సారీ, బస్సుల వెనక రైళ్ల వెనక అందమైన అమ్మాయిల వెనక పడొద్దని మా బామ్మ చెప్పింది. కానీ నువ్వు మీ బామ్మను ఫాలో కావు, రైట్? రైట్. డార్లింగ్ ఎక్కడికి వెళ్దాం? సెకండ్ టైం రిలీజ్ అయిన జురాసిక్ పార్క్ వెళ్దామా? ఎందుకు, డబ్బులు దండగా సంజీవయ్య పార్క్ వెళ్దాం. ఓకే. ఎర్రగడ్డలో నిమ్మగడ్డ వారింటికి వాచ్మెన్ కావాలను. డిగ్రీ హిందీ ఇంగ్లీషు క్వాలిఫికేషన్స్. నీ అబ్బా గురకా కూడా గెజిటెడ్ రేంజ్ క్వాలిఫికేషన్స్. హైటెక్ సిటీలో జైకేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒరాకిల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కావాలను. ఇదేదో మనకు సరిపెట్టుందే. రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఉతికిన బట్టలు లేవు, ఉతకడానికి సబ్బు లేదు. ఇప్పుడు ఎలా?